నమస్తే. వెల్కమ్ టు జీఆర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మూవీ అనలిస్ట్, రైటర్ అండ్ డైరెక్టర్ శ్రీచక్ర మల్లికార్జున గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, 'దురంధర్ పార్ట్ 2' మూవీ రిలీజ్ అయ్యాక దీని కలెక్షన్స్ మీద అయితే ఒక రకమైన హైప్ క్రియేట్ అయిందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటారు? రైట్. సో 'దురంధర్ 2' దగ్గరికి వచ్చేటప్పటికి దీని కలెక్షన్స్ మనకేంటంటే 'దురంధర్ 1' ఆల్రెడీ దాని కలెక్షన్స్ కూడా ఆల్రెడీ తెలుసు మనకి. టోటల్ వరల్డ్ వైడ్ ఒక 1350 crores వరకు కలెక్ట్ చేసింది. అవును. ఒక ఇండియాలోనే 1000 crores పైన కలెక్ట్ చేసిందనమాట. అవును. సో మనకి ఇప్పుడు 'దురంధర్ 2' వచ్చేటప్పటికి ఆల్రెడీ బ్రాండింగ్ జరిగింది. అది ఎట్లా ఉంటుంది, ఆ ఫీల్ ఏంటి, దీంట్లో ఏం చూపిస్తారు అన్న ఒక క్యూరియాసిటీ ఉంది. ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా కంటెంట్ డెలివర్ చేయడం జరిగింది. అది బీట్ అయింది. సో మనకి ఇప్పుడు 'దురంధర్ 2' రిలీజ్, సో ఉగాది రోజు రిలీజ్, దానికి ముందు పెయిడ్ ప్రీమియర్స్ పడ్డాయి. రైట్. యూ కాంట్ ఇమాజిన్, ఆ పెయిడ్ ప్రీమియర్స్కే ఒక 45 crores కలెక్షన్స్ వచ్చాయి. సో జస్ట్ అన్బిలీవబుల్ వన్. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ డే 1 వచ్చేటప్పటికి అబౌట్ 110 crores కలెక్షన్స్ వచ్చాయి. ఓకే. ఓకే, సో అంటే ఏంటి, మీరు ఓపెనింగ్ డేకి వచ్చేటప్పటికి ఈ రెండు కలిపితే ఒక 150 crores క్రాస్ అయింది. సో దీన్ని బట్టి ఏంటంటే మనకి అన్ని రికార్డ్స్ ఇక బీట్ అయిపోయాయి. పుష్ప 2 రికార్డ్ ని కూడా బ్రేక్ చేసింది. అంతే, దట్స్ ఆల్. మొత్తం అన్ని వాష్ అవుట్, అన్ని రికార్డ్స్ కూడా. ఓకే. సో ఇప్పుడు ఇది న్యూ రికార్డ్స్ ని సెట్ చేస్తూ ముందుకు వెళ్తుంది. డే 2 ఒక 10 crores అలా డ్రాప్ అయింది, బట్ స్టిల్ వెరీ స్ట్రాంగ్. మీకేంటి ఇప్పుడు ప్రజెంట్ గంటకి 1,00,000 టికెట్లు కొంటున్నారు. బుకింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ పర్ అవర్ 1 lakh టికెట్స్. ఇది నేను ఎప్పుడు చూసానంటే పుష్ప 2 అప్పుడు చూసాను. రైట్. ఓకే, నా ఇప్పుడు మనకేంటంటే వీకెండ్ కాబట్టి సాటర్డే సండే. సో ఇంకా ఇది స్ట్రాంగ్ ట్రెండ్ నడుస్తూనే ఉంటుంది. వెరీ పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ అయిపోయింది ఆల్రెడీ. ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పి సినిమా థియేటర్కి వచ్చి చూడటం జరుగుతుంది. సో ఐ విష్ అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్. ఈవెన్ పుష్ప 2 రికార్డ్స్ కూడా ఇది బ్రేక్ చేయగలుగుతుంది. అంటే సార్, అయితే ఈ ఓపెనింగ్స్ అనేవి అందులో ఉండే స్టార్డమ్కి వచ్చిందంటారా, లేదు అంటే నిజంగానే మూవీ కంటెంట్ నచ్చి ఇంతగా హైప్ క్రియేట్ అయిందంటారా? మనకి నేను ఫిల్మ్ చూసాను నేను. సో అది చూస్తున్నప్పుడు ద వే పోర్ట్రేడ్, మీకు ఆర్టిస్టులు ఎలా ఉన్నారంటే మనకి ఆర్టిస్ట్ కనిపించరు, మనకి ఆ రోల్ కనిపిస్తుంటుంది అనమాట. ఆ క్యారెక్టరే కనిపిస్తుంటుంది. అంత అద్భుతంగా టేకింగ్ ఉంది. ఓకే, సో మనకేంటంటే ఇక్కడ స్టార్డమ్ అన్నది ఒక ఏది వీళ్ళు నటించారా వీళ్ళ అన్నది ఒక హ్యాపీనెస్. ఈ పాత్ర ఈ ఆర్టిస్ట్ ఇంత అద్భుతంగా చేశారు. ఓకే, మాధవన్ అద్భుతంగా చేశారు. ఓకే, నెక్స్ట్ రణ్వీర్ సింగ్ అద్భుతంగా చేశారు. ఇట్లా మనకి ఏంటంటే అర్జున్ రాంపాల్, నెక్స్ట్ సంజయ్ దత్, వీళ్ళందరూ కూడా ఆ పాత్రల్లో ఇన్వాల్వ్ అయిపోయి లీనమైపోయి లివింగ్ క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది అనమాట. రియల్ లైఫ్ చూస్తున్నట్టు అనిపిస్తుంది. సో మనము వాళ్ళ స్టార్డమ్ అనేది కొంతవరకు హెల్ప్ అవుతుంది. ఓకే అండి, బట్ ద సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ ప్రతి ఒక్కళ్ళు దీన్ని చూడాలి, బిగ్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పేసి వెళ్తున్నారు. ఇది 4 గంటల సినిమా అయినప్పటికీ కూడా కొంచెం ట్రిమ్ చేసి ఒక 10 minutes ట్రిమ్ చేసినట్టున్నారు. ఓకే, దాదాపు 4 గంటల సినిమా. మీరు వెళ్ళారంటే 4.5 hours థియేటర్ దగ్గర 4.5 hours టైం స్పెండ్ చేయాలి. ఎందుకంటే ముందు ఇంటర్వెల్ ఇవన్నీ కూడా. ఓకే, సో మీకు ఈ ఫిల్మ్ ఏంటంటే ఎక్స్టెండెడ్ క్లైమాక్స్ ఉంటుంది. ఈవెన్ క్లైమాక్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా స్టిల్ ఫిల్మ్ నడుస్తూనే ఉంటుంది. ఓకే, సో 8 chapters ఉంటాయి అన్నమాట. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఓకే అండి, సో ఆ 4 గంటలు మనకి ఎక్కడ కూడా బోర్ కొట్టదు. అంతే. ఓకే, సో ఎవరైతే యాక్షన్ ఫిల్మ్స్ చూస్తారో, ఎవరైతే స్పై థ్రిల్లర్స్ అంటే ఇష్టపడతారో వాళ్ళకి ఇది అద్భుతంగా నచ్చుతుంది. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధాలు, అంటే ఇంటర్నల్ క్లాషెస్ ఇవన్నీ కూడా. ఇంటర్నల్ ఇన్ సెన్స్ దట్ ఈస్ టెర్రరిజం యాక్టివిటీస్ కానీ, డ్రగ్ ట్రాఫికింగ్ కానీ, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేశారు దీన్ని. ఓకే, అక్కడ ఉన్న మోస్ట్ నోటోరియస్ క్యారెక్టర్స్, టెర్రరిస్ట్ చీఫ్ కానీ, అలాగే దావుద్ ఇబ్రహీం కానీ, ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంటే మనకి స్టన్నింగ్గా ఉంటుంది. సో ఇది
చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తారు. రైట్. దట్ ఈస్ హౌ ది కలెక్షన్స్ విల్ షూట్ అప్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండ్ ఇట్ విల్ బి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫిల్మ్ అని చెప్పచ్చు. అయితే సార్ మూవీకి ముందు అసలు 4 గంటలు ఆడియన్స్ని కూర్చోబెట్టగలరా అనే క్వశ్చన్ నుంచి ఇప్పుడు 4 hours కాదు అసలు కలెక్షన్స్నే బ్రేక్ చేసిందే అంటున్నారు. అంటే ఇది దురంధర్ పార్ట్ 1 కన్నా దురంధర్ పార్ట్ 2 అనేది ఇంకా హిట్ అయిందని చెప్పొచ్చా? డెఫినెట్లీ. సో దీంట్లో ఉన్న సబ్జెక్ట్ అట్లాంటి సబ్జెక్ట్ ఇది. ఓకే, సో అందుకోసమే మనకి ఈ కలెక్షన్స్ ఇప్పుడు 3rd డే 4th డే ఇంకొక 200 కోట్లు ఈజీగా కలెక్ట్ చేసి అంటే ఏంటి దగ్గర 4 రోజుల్లోనే మీకు 450 crores టచ్ చేసే పరిస్థితి. రైట్. సార్ ఇప్పుడు కలెక్షన్స్ ఇంతవరకు వచ్చాయి. ఓకే, మనకి ఇప్పుడు గతంలో కూడా పైరసీ అనేది మనం బాగా విన్నాము. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు పైరసీని పాకిస్తాన్లో చూసుకుంటే ఇది యాక్చువల్లీ పాకిస్తాన్కి యాంటీ మూవీ అని చెప్పొచ్చు. పాకిస్తాన్లో పైరసీ మూవీనే వాళ్ళు ఇంట్లో కూర్చొని టీవీలో పెట్టి చూస్తున్నారు అంటూ కూడా మనకు ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది ఇంటర్నెట్లో. మీరు ఏం చెప్తారంటే పైరసీని పక్కన పెడితే పాకిస్తాన్ వాళ్ళే దీని మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకోవచ్చా? సో ఇప్పుడు మన ఇండియన్స్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనము ఎవరి ఇన్ఫర్మేషన్ చూడాలని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, మన ఇన్ఫర్మేషన్ మనం చూడటం ఒకటి, నెక్స్ట్ శత్రు ఇన్ఫర్మేషన్ చూడటం ఒకటి. ఓకే, ఇక్కడ పాకిస్తాన్ దగ్గరికి వచ్చేటప్పటికి పాకిస్తాన్ వాళ్ళు ఇండియాని శత్రు దేశం కింద కన్సిడర్ చేస్తారు. ఈ శత్రు దేశం మన గురించి ఏం చెప్పింది అని చెప్పేసి ఒక క్యూరియాసిటీ. ఆ క్యూరియాసిటీ కన్నా ఇంకా ఘోరమైన క్యూరియాసిటీ ఏంటంటే పాకిస్తాన్లో ఏం జరుగుతున్నాయి అన్నదానికి ఇంకా కళ్ళగట్టినట్టు కనిపిస్తుంది అనమాట. ఓకే, సో కొన్ని డైలాగ్స్ ఇందులో గొప్పగా ప్రజెంట్ చేసింది ఏంటంటే మనకి పాకిస్తాన్ని ఒక రకంగా ఒక సిటిజన్గా రిప్రజెంట్ చేసింది ఎవరు అంటే సారా అర్జున్ హీరోయిన్. ఆమె పాకిస్తాన్లో రణ్వీర్ సింగ్ తను స్పైగా అక్కడికి వెళ్ళినప్పుడు సో అక్కడ ఆమెని పెళ్లి చేసుకోవటం, వాళ్ళకి ఒక బాబు ఉండటం జరుగుతుంది. సో ఆమె వర్షన్లో పాకిస్తాన్ ప్రజెంట్ చేశారు. సో అక్కడ ఒక మంచి గొప్ప డైలాగ్ ఏముంటుందంటే ఇండియా అనేది పాకిస్తాన్కి ఎగెనెస్ట్ కాదు, టెర్రరిస్టులకి ఎగెనెస్ట్. ఓకే, టెర్రరిస్టులు పాకిస్తాన్ ఎంత దారుణంగా నాశనం చేస్తున్నారు, వాళ్ళని కనుక మట్టు పెడితే పాకిస్తాన్ బాగుపడుతుంది. సో ఇలా దాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ వాళ్ళు చూసినా కానీ వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసి ఇంటర్నల్గా సో దే ఆల్సో అవగాహన క్రియేట్ చేస్తారు. అయితే రైట్. అంటే సార్ ఇప్పుడు ఆ మూవీ మన ఇండియాలోనే కలెక్షన్స్ కాదు పైరసీ విషయంలో కూడా అక్కడ కూడా బ్రేక్ చేసిందని చెప్పొచ్చు అంటారా? అంటే ఇక్కడ మనం అది ఇప్పుడు పైరసీ ద్వారా కలెక్షన్ వచ్చేది ఏమీ లేదు. ఓకే, సో రెండోది ఏంటంటే మనోళ్ళు ఏమి కలెక్షన్ అక్కడ యాక్చువల్గా బ్యాన్, ఎందుకంటే టోటల్గా ఎక్స్పోజ్ అయిపోతుంది కాబట్టి పాకిస్తాన్ గవర్నమెంట్ ఎట్లా రన్ చేస్తుంది, చేయదు కదా. సో అక్కడ దీన్ని బ్యాన్ చేయడం, ఈ బ్యాన్ ఎప్పుడైతే చేశారో ఇంకా క్యూరియాసిటీ పెరుగుతుంది. అక్కడ జనాలు దీన్ని ఎట్లాగనే చూడాలని నాకు క్యూరియాసిటీ పెరిగి చూడడం జరుగుతుంది. అంటే ఏంటి, ఈ సినిమా అనేది కలెక్షన్స్ అనేది కమర్షియల్గా అయితే ఇంకోటి నాలెడ్జ్, రియాలిటీ, ఎక్స్పీరియన్స్, అంటే లైవ్ ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు కాదు, రీసెంట్ పాస్ట్ మనం పుట్టి మనం పెరుగుతున్నప్పుడు ఆ న్యూస్ని రీడ్ చేస్తూ మనం పెరిగాం. అవన్నీ నిజంగా ఎట్లా జరిగాయి, బ్యాక్ ఎండ్ ఎలా జరిగింది, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఇవన్నీ కూడా చిల్లింగ్గా ఉంటాయి అన్నమాట. సో అలా ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారు. ఆ ప్రాసెస్లో దీనికి కలెక్షన్స్ ఈ స్కై ఈజ్ లిమిట్ అనమాట. రైట్. ఇప్పుడు వరకు హైయెస్ట్ కలెక్షన్స్ దురంధర్ 2 అని చెప్పుకోవచ్చా? ఎస్ అన్ని రికార్డ్స్ బ్రేక్ అయిపోతాయి. రోజుకి 100 కోట్లు 110 కోట్లు కలెక్షన్స్ అంటే మామూలు విషయం కాదు కదా. రైట్. చూడాలి సార్, మరి దురంధర్ 2ని మించిన మూవీ ఏమైనా అప్కమింగ్ వస్తుందా, దీని రికార్డ్ని బ్రేక్ చేస్తుందా అనేది? నాకు తెలిసి ఈ ఇంకొక అంటే మన వాళ్ళు ఏంటంటే నేర్చుకుంటారు. అంటే ఒక ఎవరు ఒకటి ప్రజెంట్ చేసినా కానీ దానికి మించి చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే మీకు పెద్ద పెద్ద సినిమాలు రావచ్చు, బట్ ఈ స్కేల్ కనుక చూస్తే ఇంతకన్నా పెద్ద సినిమా వస్తుందా అని మనకి డౌట్. అది ఉన్నది అంటే ఒకటే మహాభారతం. అది రాజమౌళి గారు దాన్ని తీయాల్సి ఉంటుంది. సో అది ఒకటే బీట్ చేసే ఛాన్స్ ఉందంటే చూడాలి సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.